వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక వీడియో. ఆ జొమాటో బై జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి రాష్ట్రం గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన గురించి డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు డెలివరీ బాయ్ ని సార్ నా తప్పును నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ ఇది ఒకటి. మరి దీని మీద ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఇంకొకటి కూడా ఉంది. అంటే దీని మీద ఇంకొక స్పెషల్ డీటెయిల్డ్గా మనం మాట్లాడాలి. చంద్రబాబు కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? ఒరే చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే చంద్రబాబు అంబటి రాంబాబు గారు చూసారా? ఇది ఎస్పెషల్లీ మీకోసమే. మీ పేరు ఇక తలుస్తూనే ఉంటానండి, మామూలుగా తలవడం కాదు, మిమ్మల్ని నిజంగా చాలా గట్టిగా తలుచుకోవాలి. సరే, పాయింట్లోకి వస్తే వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఈ వీడియోలు మళ్ళీ వైరల్ అయ్యాయి. వైరల్ అవడంతో అంటే మరి ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, మళ్ళీ వైరల్ అవడంతో తీసుకెళ్లారు పోలీసులు నిన్నే వచ్చి దీనికి సంబంధించి. ఇక్కడేమో ఓ పక్కన ముఖ్యమంత్రులను ఏకంగా ఒరే అంటాడు, ఏం తిన్నావు అంటాడు, డెలివరీ బాయ్ అంటాడు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అనమాట. ఇది అర్థవంతమైనటువంటి భాష అంటే ఇది. ఇలాంటివి మాట్లాడినప్పుడు మనం చెవిలో పువ్వులు పెట్టుకొని చూస్తూ చేతులు కట్టుకొని జీ హుజూర్ అంటూ ఉండాలి. పెద్దలు చెప్పినట్టు జీ హుజూర్ అంటూ ఉండాలన్నమాట, చెవులో పువ్వులు పెట్టుకుని. ఇవి చాలా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు. చాలా అద్భుతమైనటువంటి భాష, భావ వ్యక్తీకరణ. రైట్? మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేయాలి? ఇలాంటి పనికి మాలిన వెధవల్ని ఏం చేయాలి? తీసుకెళ్లారు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కోర్టుకి ఇంకా వెళ్ళిందా లేదా అనేటువంటి తెలియదు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి, ఈ గొట్టాలు ఏవి బయటికి రాలేదు ఈ మధ్యన. ఆంధ్రప్రదేశ్లో ఒకానొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఆంధ్ర వ్యక్తినైనా సరే అన్యాయంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అంటూ గొట్టాలు పెట్టుకుని ఎవరు రాలేదు. వాడిని తీసుకెళ్తూ ఉంటే సార్ తీసుకెళ్ళండి, ఇలాంటి వాళ్ళ నోటి విరేచనాలకు అడ్డుకట్ట వేసి తీరాల్సిందే అంటూ సాగనంపారు. ఇంకా విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఓ బాబు వాడితో వెళ్తే ఇప్పుడు మళ్ళీ మన కూడా ఎక్కడ తీసుకెళ్తారో అని కనీసం వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాల, వాళ్ళు కూడా అడ్డం పడేటువంటి ప్రయత్నం చేయలా. ఎందుకు చేయలేదు? ఆయన ఏమైనా సుభాషితాలు మాట్లాడా, సూక్తులు మాట్లాడా? మాట్లాడినటువంటి భాష ఏమిటి, ఆ భావ వ్యక్తీకరణ ఏమిటి? అది చూశారు కాబట్టే ఎక్కడ మళ్ళీ మన్నెత్తికి చుట్టుకుంటుందో అంటూ ఒక్కొక్కళ్ళు తప్పించుకున్నారు. ఇంకా లేదంటే ఒక్క దెబ్బకి పాటికల్లా గుంటూరులో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా పెద్దలు, చెవుల్లో పువ్వులు పెట్టుకొని మరి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా, వెళ్ళలా. ఇటువంటి భాష ఎవరు మాట్లాడినా వాళ్ళకి చట్టపరంగా అయినా ఇంకో పరంగా అయినా శిక్ష పడి తీరాల్సిందే, ఇటువంటి భావ వ్యక్తీకరణ చేస్తే. అందులో అనుమానం లేదు, మొహమాటం లేదు, అస్సలు దాన్ని సమర్థించేటువంటిది కూడా లేనేలేదు, నిర్మోహమాటంగా. మరి ఏమనాలి ఇలాంటి వాళ్ళని?
ఎవరు దీని మీద చర్యలు తీసుకోవాలి? ఏమన్నా అంటేనేమో మళ్ళీ అదిగో సోషల్ మీడియాలో మాట్లాడారు కాబట్టి, లేదంటే మీడియాలో మాట్లాడారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి భాష ఎవరు మాట్లాడినప్పటికీ, ఈ రకమైనటువంటిది ఎవరు మాట్లాడినప్పటికీ కూడా శిక్షార్హులే. అది నేనైనా, మీరైనా, ఎవరైనా సరే. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది. ఇది పెద్దలు ఎప్పటి నుంచో చెప్పేది, అనాదిగా చెప్తున్నటువంటిది. అది లేకుండా మా ఇష్టం వచ్చింది మాట్లాడతాం. ఇష్టం వచ్చింది ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇక్కడ భాష, భావ వ్యక్తీకరణ ఉన్నాయండి. ఒకదాన్ని చెప్పే దగ్గర కూడా అర్థవంతంగా ఉండాలి. తిమ్మిని బమ్మిని చేయక్కర్లా. అలాంటి వ్యవహారాలు అవసరం లేదు. ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో దీంట్లో మరి నెక్స్ట్ ఎవరు? కొమ్మినేని కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని కూడా వస్తుంది. ఎందుకంటే నాగార్జున యాదవ్ మాట్లాడుతుంటే లాస్ట్లో లేదు వ్యక్తిగతంగా వద్దు అంటూ అడ్డుపడ్డాడు తప్పితే ముందు అడ్డుపడలేదు. అలాగే గతంలో కూడా కృష్ణరాజు అనేటువంటి అనలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు, అమరావతిలో మొత్తం ఉన్నదంతా కూడా వేసేలే తప్ప ఇంకెవాళ్ళు కాదు, అక్కడంతా వ్యభిచారం చేసేవాళ్లే ఉన్నారు అన్నటువంటిది ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆ కొమ్మినేని మాట్లాడలేదు. అప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఇంతే, ఇలా మాట్లాడకుండా ఉండడం అన్న పాయింట్లోనే అరెస్ట్ అవుతారా అన్నటువంటిది కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ అప్డేట్ అయితే మరి అతన్ని ఏమైనా హాజరుపరిచారా కోర్టులో అనేటువంటిది ఇంకా తెలియదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అనేది మాత్రమే తెలుస్తోంది. కేసు నమోదు అయితే చేశారు. అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించి అప్డేట్ రావాలి. సో ఎవరైనా సరే అది కామెంట్స్ రూపేణా, పోస్టుల రూపేణా, భావ వ్యక్తీకరణ రూపేణా, భాష, భావ వ్యక్తీకరణ మంచిది అవ్వాలి తప్ప తప్పుడు పద్ధతి అంటే మాత్రం ఖచ్చితంగా రేపన్న రోజు తాట తీయబడును. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.